యేసుక్రీస్తు నామములో మరి చేరి వచ్చిన పెద్దలకు, ప్రియులందరికీ ప్రభువు నామములో వందనాలు. దేవాది దేవునికి మొదటిగా స్తోత్రములు చెల్లించుకున్నాను. ప్రియులారా, మరి మా ప్రభుదినము కాబట్టి ఉదయ కాలంలో ఈ కూడికను స్తుతుల ద్వారా ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి వాక్యపు యేసేపు గారు స్తుతులు చెల్లిస్తారు. ప్రారంభ స్తుతులు. వందనాలన్నా. వందనం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. దేవదూతల చేతను, కెరూపులు శరూపుల చేతను నాయన మరి సింహాసనాసీనుడవండి నాయన, మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వోన్నతుడగు దేవుడు పరిశుద్ధుడు, భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు నాకు పరిశుద్ధుడని 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 పొగడబడుచున్న మా తండ్రి, స్తుతినందుచున్న మా తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, మీరు మా కొరకై నాయన మమ్మను కనికరించి ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును, ముద్దు కుమారుని, మా కొరకై ప్రభా ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని భూమి మీద నాయన మా కొరకై బలిగాను అర్పణముగా అర్పించి నాయన మా కొరకై ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ద్వారా, ఆయనందు మేము విశ్వాసం ఉంచడం ద్వారా మాకిచ్చిన రక్షణకై స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, ఈ సమయంలో మాకిచ్చిన ప్రభుదినమును బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మరి మాకిచ్చినటువంటి ఈ దినమున మేమందరము నాయన రీతిగా చేరి ఉదయకాలమున మిమ్మల్ని స్తుతించటకిచ్చిన కృపకై స్తోత్రము చెల్లిస్తూ, అన్నిటిలో నాయన మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి స్తోత్రము చెల్లిస్తూ, యేసు ప్రభు నామమున స్తుతులు సమర్పించి స్తోత్రము చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రారంభ స్తుతులు చెల్లించిన నాకే యేసేపునకు ప్రభువు నామములో వందనాలు. మరి ఇప్పుడు ఒక కీర్తన ద్వారా దేవుని స్తుతిస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి ఎర్రగుంట నుంచి పాలూరు రవీంద్ర గారు కీర్తన ద్వారా దేవుని స్తుతించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలను. మాన్య కాన్ఫరెన్స్ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకం నుంచి 159వ పాట మనం పాడుకుందామన్నా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని, జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా, మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా.
హల్లెలూయ స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయ స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని, ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్ను స్తోత్రింతుము, మా మనసార నిన్ను స్తోత్రింతుము. పరలోక దూతలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్ను కీర్తింతును, మా మనసార నిన్ను కీర్తింతును. అందరికీ వందనాలనా. కీర్తన ద్వారా దేవుని స్తుతించిన పాలూరు రవీణకు ప్రభునామములో వందనాలు. మరి ఇప్పుడు ఆరాధన సమయము. ఆరాధన తలంపులు పంచుకోవడానికి మన మధ్యలో పెద్దలు ప్రియులు రంగాపురం నుంచి నారాయణ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఆరాధన తలంపులు ఆయన పంచుకుంటారు. అంకుల్ వందనాలు. అంకుల్. ప్రియులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెబుతూ ఉన్నాను. ఈ జూమ్ మీటింగ్ కు అవకాశం ఇచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆరాధన సందర్భంగా యోహాను సువార్తలో ఒక భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనము మనము చదువుదాం. 4వ అధ్యాయము 20వ వచనము. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. ప్రియులారా, ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని యూదులు, లేదు గెరీజీం అనే పర్వతం మీద ఉండాలని సమరయులు, ఒకరికొకరు వారికి తేడా ఉంది ప్రియులారా. ఎందుకంటే యెరూషలేమే ఆరాధన స్థలం కాకుంటే ఇజ్రాయేలు వారు ఇష్టం వచ్చినట్లు జీవించి పాపము చేసినప్పుడు అశ్షూరు చెరకు వెళ్ళినాడు. అశ్షూరు రాజు ఇజ్రాయెల్ దేశంలో అశ్షూరు ప్రజలను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ అశ్షూరు ప్రజలతోనూ ఈ ఇజ్రాయెల్ కలిసిపోయి ఒక మిక్స్డ్ ఆరాధన, ముఖ్యదేమో యెహోవాకే, కానీ విగ్రహారాధన కూడా చేస్తూ ఉన్నారు. అందుకని యూదులు వారిని ప్రక్కన పెట్టారు. వారు రానియలేదు కనుక యెరూషలేముకు వారొక పర్వతం మీద ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కొండల మీద ఆరాధనే ఉంది ఈనాటికి ప్రియులారా. ఎందుకు కొండల మీద ఆరాధన అంటే, ఆ రోజు దేవుడు ఉన్నతమైన స్థలాల్లో అగుపించేవాడని, కనిపించేవాడని భావన ఉండేది. పాత నిబంధన లోకమంతా వెళ్ళింది, కానీ లోకానికి అది తెలియదు, మనకు తెలుసు. సరే, మంచిది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అమ్మా, మళ్ళీ చదువుదాం, తర్వాత వచ్చినము. అమ్మా, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. యూదులు కూడా తప్పిపోయినప్పటికీ దేవుడు ఏర్పరిచిన జనాంగము గనుక రక్షణ అన్నది యూదుల్లోనే వస్తుందమ్మా.
అయితే మీరు అక్కడ ఇక్కడ ఎక్కడ ఆరాధించాల్సిన పని లేదు అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు ప్రియులారా. ఆయన మన యొక్క ఆరాధనా స్థలాన్ని మార్చినాడు. పాత నిబంధనలో యెరూషలేమునకు వెళ్ళి ఆరాధించడం అంత సులభము కాదు. ఒక మాటలో చెప్పాలంటే వ్యయ ప్రయాసలు తగ్గించినాడు ఈనాడు ప్రభు. డబ్బులు ఖర్చు లేదు, ప్రయాస కూడా లేదు. యెరూషలేముకు ఎక్కి వెళ్ళాలంటే మాటలు కాదు. ఈనాడు మన వాళ్ళు, మన హిందువులు కూడా ఎంతో దూరం కొండలకు వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారు. మంచిదే. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే కొండల్లో నుంచి ఆయన దిగి వచ్చినాడు. ఇప్పుడు కొండల మీద లేడు ఆయన. ఎదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచూ ఉన్నాను అన్నాడు. తలుపు దగ్గర వచ్చి తడుతున్నాడు. కనుక తలుపు దగ్గర ఆయన తడుతూ ఉండగా మనం తలుపు తెరవలేకపోవడమే మానవాళి చేసుకున్న లోపము ప్రియులారా. ఈనాడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా దైవ గ్రంథంలో ఒకసారి యోహాను ఈ మాట చదువుతారా? ఏ మాట అంటే మత్తయి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18:20. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఎంత సులభమైన ఆరాధనను దేవుడు మనకు అనుగ్రహించినాడో గమనించినారు కదా. ఏదో పెద్ద చర్చికి వెళ్ళాలని గాని, పెద్ద ప్రాముఖ్యమైన స్థలానికి వెళ్ళాలని గాని ఏమీ అవసరం లేదు. గాని ఇద్దరు ముగ్గురు చాలు ప్రభువును ఆరాధించడానికి, ఇద్దరు ముగ్గురు చాలు ప్రభువుని స్తుతించడానికి. ఈనాడు సంఘంలో సభ్యులు ఎక్కువైపోయినందువల్ల ఎన్నో సమస్యలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఎవరు ఆరాధనకు చెప్పాలి, ఎంతమంది స్తుతులు చెల్లించాలి, ఎవరు పాటలు పాడాలి, వీటిల్లో కూడా ఎంతో ఇబ్బంది కలుగుతున్నది. అయితే ప్రభు సెలవిచ్చినాడు. కరోనాను అందుకే రప్పించినాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు, ఎవరి కుటుంబంలో వాళ్ళు ముందు ప్రభువును ఆరాధించడం అన్నది నేర్పించడానికే అది వచ్చిందేమో. కానీ చూడండి, యెరూషలేము వెళ్ళాలంటే ఎంత కష్టమైన సమయం. మనం ఒకవేళ యెరూషలేము అనుకోకుండా మన దేశ భక్తికి మనం పోల్చుకుంటే తిరుపతి గాని, శ్రీశైలం గాని, ఇంకా రకరకాల పర్వతాల దగ్గరికి వెళ్ళి ఆరాధించడం డబ్బుతో కూడిన పని, ప్రయాసతో కూడిన పని. డబ్బున్న ఈ రోజు కొంత ప్రయాస తగ్గించిన మనిషికి అది డబ్బులు పైకి ఎక్కడానికి దిగడానికి ఎన్నో రోడ్లు రకరకాలు వేసినప్పటికీ మానవుని శరీరములో అంత సులభం కాదు ప్రయాసం. చాలా మంది గమనిస్తుంటాం, వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు లేదు నెమ్మది అంటే అంతే, దేవుడు చెప్పనటువంటి దాన్ని, దేవుడు వద్దన్న దాన్ని చేస్తే మానవునికి ప్రయాసనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎవరిని ఆరాధించాలి మనము అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుతాం. కొంచెం ఇబ్బందికరమైన మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఒక కొండ మీదికి తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ మీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. గమనించినారు కదా. చాలు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను. దేవుని మాత్రమే సేవించాలి తప్ప ప్రభు అయిన దేవుని మాత్రమే సేవించాలి తప్ప ఇక ఎవరిని సేవించకూడదని చెప్పబడింది. ఎవరికి మన ఆరాధన, ఎవరికి మన మొక్కు అంటే ప్రభు అయిన దేవునికి.
ఆయన తండ్రి అయిన దేవుడు అక్కడ ప్రభు అని రాయబడిన చోట తండ్రి అని ఉంటుంది. మన ప్రభువు ఆయన ఎవరో కాదు, వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే కనుక మనం ఏం చేయాలంటే ఆ ప్రభువుని మొక్కడానికి, అది ఎవరికి మన మొక్కు అంటే పరలోకమందున్న తండ్రికి. తర్వాత ఆ యోహాను సువార్తలో కూడా అక్కడ రాయబడి ఉంది, ఏమని ఉందంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక, ఇది మనం ఎప్పుడు వింటూ ఉంటాం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ అంటే చాలా కష్టమైన అంశం. ఆత్మ ఎట్లుంటుందో చెప్పడానికి మనకు అంత సులభం కాదు. అయినా కొన్ని సూచనలు మనం తీసుకోవచ్చు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వాక్కై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు నీతి అయి ఉన్నాడు. ఇలాగెన్నో మాటలు ఉన్నాయి. అన్ని మాటల కంటే దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించేది ఆత్మతోనే ఆరాధించాలని చెప్పబడింది. వెలుగు అన్నప్పుడు దేవుడు వెలుగు కనుక ఆయన వెలుగుతో ఆరాధించమని చెప్పడం లేదు. ఎందుకంటే ఆ ఆత్మలో నుంచి ఇవన్నీ వచ్చి ఉన్నాయి. పరలోకపు ఆ మొట్టమొదట దేవుడు సోర్స్, ఆ పునాది, ఒక తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడిలో నుంచి సమస్తము బయటకు వచ్చింది కనుక మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలని. ఆత్మ అంటే ఒక రకంగా మనస్సు అనుకోవచ్చు. మనం ఆత్మతో ఆరాధించడం అంటే ఎట్లా ఆరాధిస్తాము? మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సులతోనే దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ఎటువంటి వాడో మన మనస్సుకు అర్థమవుతుంది. దేవుడు ఎటువంటి శక్తి సంపన్నుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాగూ దేవుని మన మనసారా స్తుతించడమే ఆత్మతో ఆరాధన అని నా అభిప్రాయం. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎట్లున్నాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుణ్ణి ఒక చిన్న పోలికతో నేను అర్థం చేసుకున్నాను. సూర్యుడు, మన వాళ్ళు సూర్యదేవుడు అంటారు, ఆయన సూర్యదేవుడు కాదు. దేవుని సూర్యుడు అంటే ఎవ్వరికి సమస్య లేదు. ఆ దేవుని సూర్యునిలో 3 భాగాలు ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, వెలుగు ఉంది, వేడి ఉంది. ఈ మూడింటిని ఎవ్వరూ విడదీయలేరు ప్రియులారా. సూర్యుడు ఉన్నాడంటే వెలుగు ఉంటుంది, వేడి ఉంటుంది. ఒకవేళ మనకు వెలుగు కనపడుతూ ఉందంటే ఆ వెలుగు వెనక వేడి ఉంటుంది, ఆ వెలుగు వెనక సూర్యుడు కూడా ఉంటాడు. లేదు, వేడి ఉంది అంటే ఆ వేడి వెనక వెలుగు ఉంటుంది, వెనక సూర్యుడు కూడా ఉంటాడు. ఇలాగో వారిని ఎవరు విడదీయలేరు, వీలు కాదు. అయితే అవసరాన్ని బట్టి కుమారుని మనము స్తుతించడానికి కుమారునితో ప్రార్థన చేయడం వేరు, తండ్రిని స్తుతించడము, తండ్రిని ప్రార్థన చేయడం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టవ్ మనం వెలిగించినప్పుడు అందులో 3 భాగాలు ఉన్నాయి. లోపల సోర్స్ ఉంది, గ్యాస్ అనేది తండ్రితో పోల్చుకుంటే వెలుతురు అనేది వస్తుంది, వేడి కూడా వస్తుంది. కానీ స్టవ్ దేనికి ఉపయోగించుకుంటాము? వేడికి మాత్రమే ఉపయోగించుకుంటాము. నేను వేడికి ఉపయోగించుకుంటున్నాను, వెలుగు కుదరవద్దు అంటే వెలుగు ఉండనే ఉంటుంది అంతే. అది రాత్రిపూట ఇంకా బాగా కనపడుతుంది. కనుక ఏ ఒక్కటి ఉన్న తండ్రి ఉన్నాడు అంటే కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు కలిసే ఉన్నారు. వారి ముగ్గురిని విడదీయడానికి ఎవ్వరికి సాధ్యం కాదు, వీలు కాదు. అందుకనే ఈనాడు కుమారుడు తండ్రి అని వేరు వేరని ఒక్కొక్కడిని సమస్య పడుతుంది. ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు వెలుతురు ఉంది, వెలుతురు వెనక వేడి ఉంటుంది, దాని వెనక కరెంట్ ఉంటుంది. కరెంట్ అన్నది ఒక తండ్రితో పోల్చుకుంటే దాని నుంచి ఏమవుతుందంటే వెలుగు కనపడుతుంది. నువ్వు పట్టుకుంటే హీటర్లోకి వెళ్తే వేడి ఉంటుంది. ఆ హీటర్ రాత్రిపూట అయితే వెలుగు కూడా కనపడుతూ ఉంటుంది. కనుక ఈ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ ఎవ్వరు విడదీయలేరు. కాబట్టి తండ్రి అన్న ఇబ్బంది లేదు, ప్రభు అన్న ఇబ్బంది లేదు. ఆయన నీ ప్రభు అయిన నీ దేవుడు. ఆయన్ని మనం ఏం చేయాలంటే ఆయన్ని మాత్రమే మొక్కాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. అది మనం గమనించాలి. ఆరాధన స్థలము మారిపోయిందా? అంతేకాకుండా ఆరాధన బలులు మారిపోయింది. ఆనాడు యెరూషలేముకి ఎంత కష్టముతో ప్రయాసతో వెళ్ళాలి. వాటిని బలులు తీసుకుని పోయి, ఒకవేళ ఇక్కడ తీసుకుపోలేకపోతే అక్కడ కొనుక్కొని ఎన్నెన్నో వ్యాపారాలన్నీ జరిగేటివి. ఇప్పుడు ఏ బలి అక్కర్లేదు. ఒకే ఒక్క సదాకాలము నిలిచి ఒకే ఒక్క బలి యేసు ప్రభు అర్పించడం ద్వారా ఏ బలి ఇవ్వవలసిన పని లేకుండా మనకి ఎంత ప్రయాస తగ్గింది, ఎంత నెమ్మదైంది. అలాగే ప్రియులారా, యాజకత్వం కూడా మారింది. ఆనాడు యాజకుల దగ్గరికే మన బలులు అర్పించాలి తీసుకుపోయి. యాజకులు ఇస్తేనే అది చెల్లుతుంది. ఈనాడు కాదు. ఈనాడు మనల్ని దేవుడు యాజకులుగా చేసి ఉన్నాడు కనుక ఎంత చిన్న విశ్వాసి కానీ ఎంత పెద్ద విశ్వాసి కానీ హృదయమారా ప్రభుని ఆరాధించవచ్చు, హృదయమారా ప్రభుని స్తుతించవచ్చు ప్రియులారా. కాబట్టి యాజకత్వం మారిపోయిందా?
ఆరాధన దినం కూడా మారిపోయింది, ఆరాధన సమయం కూడా మారిపోయింది. వాళ్ళకి సబ్బాతు శనివారం ఎంత కష్టము, 24 గంటలు ఏమీ తిరగకూడదంట శనివారం మొదలైతే. ఇప్పుడు అలాగ లేదు. మనము ఆదివారం కూడా ఒక సర్టన్ టైం ఏం లేదు, ఎవరు ఏ సమయంలో ఎవరికి ఏదాగు వీలవుతుందో అలాగ వెళ్ళి మనం ఆయన ఆరాధించడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. కాబట్టి ప్రియులారా, మనం ముగించుకుందాం. వ్యయ ప్రయాసలు తగ్గిపోయినాయి, అదొక్కటి. వ్యయం, డబ్బులతో పని లేదు. తర్వాత ప్రయాస, ఇప్పుడు వెళ్ళి ఎక్కడికో వెళ్ళాలన్నది ఏమీ లేదు. ఒక్కొక్కసారి కొన్ని సిటీలలో చాలా దూరం వెళ్ళి వారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలని ఒక వీలు లేనప్పుడు దగ్గర ఉంటే మంచిది. కొంతమంది వెళ్ళలేకపోతున్నారు, సరే మంచిది. వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా ఆరాధన చేసుకోవడానికి, ఇంట్లో స్తుతించడానికి కొత్తగా నమ్ముకున్న వాళ్ళు, అలవాటు పడిన వాళ్ళు మంచిదే. కనుక ఎంత గొప్ప ఏర్పాటు జరిగింది. ఇక్కడ మాకు నాగిరెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఏమయ్యా యేసుప్రభు నుంచి ఏం ఆలోచన చేస్తున్నావు అంటే, అన్ని బాగానే ఉన్నాయి సార్, ఏం సమస్య లేదు, మీ దగ్గరికి వస్తే ఓ పైసా ఖర్చు లేదు, ఏమీ లేదు, అంత సులభంగా ఉంది, బాగుంది, సమస్య లేదు. కానీ ఏ దేవుని దగ్గరికి పోయినా ఎవరు ఏమో ప్రశ్నించరంట. ఇదిగో శ్రీశైలం పోయినా ఓకే బాగుపోయిచ్చినారంటారంట, తిరుపతి పోయినా ఓకే బాగుపోయిచ్చినారంటారంట. యేసు ప్రభు దగ్గరికి చర్చికి పోయిచ్చినామంటేనే సమస్య సార్. చర్చికి ఎందుకు పోయినారు? ఓ కులం అడ్డం వస్తుంది, కులం అడ్డం వస్తుంది. పిల్లల ఇంకెవరికైనా కులం అడ్డం వచ్చే వాళ్ళు ఎవరైనా ఈ మాట వింటూ ఉంటే భయపడద్దండి. ఎందుకంటే కులమే లేదు, కానీ మనం పెట్టుకున్నాం, మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఎంతవరకు ప్రభువుని మనం మెరుగ్గా ఆరాధించాలి. పక్కన ఉంటారు, దగ్గరే ఈ చర్చి పక్కనే, వాళ్ళు రాలేదు. కానీ ఊర్లో ఎక్కడో ఉన్నారు, అదే పల్లెటూరులో, మరి ఊర్లో నుంచి వస్తుంది. ఎవరికైతే పాప క్షమాపణ అర్థమైందో, ఎవరికైతే పరలోక భాగ్యం అర్థమైందో, ఎవరైతే ఈ లోకం వదిలితే మోక్షానికి వెళ్తామన్న ఒక గొప్ప నిరీక్షణ హృదయంలో కలిగిందో, వారు ఎక్కడున్నా దేవుని సన్నిధికి వస్తారు, ఎక్కడున్నా ఆయన ఆరాధిస్తారు. కనుక ప్రభు ఎంత సులభము చేసి ఉన్నాడు ఆరాధన. ఎంత సులభం చేసిన ఆరాధనను మనం కష్టము చేసుకోకుండా హృదయమార మనసారా ఎంతమంది స్తుతించాలి? ఎంతమంది స్తుతించినా, ఒకరు స్తుతించినా చాలని నా అభిప్రాయం. ఆయన అన్నీ చెబుతాడు, మనం ఆమెన్ అంటున్నాం. కానీ నేను స్తుతించాలని ఎక్కువసేపు స్తుతులు చెల్లించి నాకు సమయం లేదు, నాకు అది లేదని చెప్పి ఇలాగ ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. కనుక మన ప్రభు అయిన మన దేవుని మనం ఆరాధించాలి. మన హృదయమారా మనస్సారా, ఒక మాటలో ఆత్మతో అంటే హృదయమారా మనస్సారా ఆయన స్తుతులు చెల్లించాలి. ఏమని స్తుతించాలి? మనకిచ్చిన రక్షణ, యూదులలో నుంచి రక్షణ కలుగుతున్నది, రక్షణ భాగ్యమును బట్టి. ఎంత గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చి ఉన్నాడు. మా ఋషీశ్వరులు, తపస్సంపన్నులు ఎంతో మంది ఆ మోక్షాన్ని పొందలేక, మోక్షం పొందడానికి ఎన్నో రకాల ప్రయాసలు పడి చేతగాదని వదిలిపెడితే, సూక్ష్మంలో మోక్షముగా యేసు ప్రభువుని నమ్ముకోదానే మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి ప్రియులారా. అయితే పాప క్షమాపణ గురించి మిగతా మతాల్లో లేదా? ఉంది. ప్రతి మతంలోనూ పాప క్షమాపణకు ఒక ఏర్పాటు ఉంది. ఈ గంగలో మునిగిపోతే మన పాపాలన్నీ వెళ్ళిపోతాయని చాలా మంది నమ్ముతున్నారు. ఆ తర్వాత ఎన్నో మార్గాలు ఉన్నాయి. పలానా ఉపవాసాలు ఉంటే, పలానా ఇవి చేస్తే పాపాలు పరిష్కారం అవుతాయంటున్నారు. మరి గంగలోకి వెళ్ళి మునిగిన తర్వాత, వచ్చిన తర్వాత మళ్ళీ వెనక పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అది పునాది లేదు కాబట్టి పాప పరిష్కారాన్ని గురించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఎవరికి ధైర్యం లేదు. అలాంటి చోటుకి వెళితే మన పాపం పరిష్కారం అవుతుందని ఎన్నో మన గ్రంథాల్లో ఉన్నాయి. అయినా అడిగిపోయిన తర్వాత ఆ టయానికి అవుతుందేమో, మళ్ళీ మరుసటి రోజు పొరపాటు చేస్తే ఎట్లా? కానీ మనకు అలాంటిది కాదు. సదాకాలము నిలిచే ఒక్క బలి సరిపోయి యేసు ప్రభు ఒక్కడు అర్పించుకోవడం ద్వారా మన పాపాలకు సంపూర్ణమైన పరిష్కారం జరిగింది. కాబట్టి మనం ధైర్యంతో ప్రభుని ఆరాధించగలుగుతున్నాం, ధైర్యంతో ప్రభుని స్తుతించగలుగుతున్నాం. ప్రతి మతంలో పాపాన్ని గురించి ఉంది, ప్రతి మతంలో పాప పరిష్కారం కూడా ఉంది. కానీ దానికి పునాది లేదు. అవి మళ్ళీ పాపములు జ్ఞాపకం వచ్చుతున్నవని చెప్పి పాత నిబంధనల ప్రకారం వచ్చినాయి. అయితే ఇప్పుడు పాపములు రానటువంటి పరిపూర్ణమైనటువంటి బలి యేసుక్రీస్తు ప్రభు అయిపోయి ఉన్నాడు. కనుక ధైర్యముతో, సంతోషముతో ప్రభువా నా పాపములు మన్నించినందుకు ఏమీ చెల్లించగలం, అంతేకాకుండా నేను ఏమీ తీసుకొని రాకుండా, ఏ ఒక బలి అర్పించకుండా సంపూర్ణంగా మీరే బలి పశువై, మీరే బలైనందుకై ఎన్ని రకాల స్తుతులు చెల్లించి నాకు హక్కువే అని చెప్పి ప్రభుని మనం స్తుతిద్దాము, ఆరాధిద్దాం ప్రియులారా. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రేరేపింపబడిన సహోదరులు ఒక కీర్తన ద్వారా
ఒకరు స్తుతుల ద్వారా ఆరాధించండి. మా స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, అనంతుడా, అద్వితీయుడా, నిత్యుడా, స్తోత్రములు. మా ప్రభు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి గణపరుస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభు దినములు ఇలాగ నీ పిల్లలను చేరి నీ సన్నిధిలో స్తుతించి లేఖనాలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. అయోగ్యులము, దూరస్తులము అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారు. నానా అయితే రాజులైన యాజక సమూహములో ఉంచి ఆరాధించే ఆరాధకులుగా ఉంచినందుకు స్తోత్రములు. అంతకంటే మీరు ఇచ్చిన రక్షణ భాగ్యము, పరలోక భాగ్యము, నిత్య జీవమునకై నిత్య రాజ్యమును బట్టి స్తుతిస్తూ ఏమి చెల్లించి తండ్రి ఎలా ఆరాధించినా మేము ఇంకా రుణస్థలమని ఒప్పుకుంటూ మీరు చూపిన ప్రేమను, కనికరమును జ్ఞాపం చేసుకుని మా హృదయ కృతజ్ఞతా స్తోత్రములు, ఫలములు సమర్పించి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధించేదారునోదయమునాం అమరుడ నిన్నే ఆశతీరాం ఆశ్రిత జనపాలక అందుకో నా స్తుతి మాలిక ఆశ్రిత జనపాలక అందుకో నా స్తుతి మాలిక ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడెదనే ప్రతిదినమో స్తుతి పాడుటే నా అతిశయము. ఇంతవరకు పాట ద్వారా, స్తుతుల ద్వారా దేవుడు ఆరాధింపబడి మహిమపడినందుకే దేవునికి స్తోత్రములు. మరి స్తుతించిన, కీర్తించిన సహోదరులకు ప్రభువు నామములో వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యలో మరి రంగాపురం నుంచి నారాయణ రెడ్డి గారు, మరి మన పెద్దలు, మన ప్రియులు వాక్యాన్ని అందిస్తారు. 6:15 వరకు వాక్యం అందించండి అంకుల్. సమయం ఉంది. గుర్రయ్య ఎర్రబల్లి నుంచి వాక్యం కోసం ప్రార్థించమని మనవి చేస్తున్నా. అన్నా వందనాలనా తండ్రి అయిన దేవ, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. హృదయ కాలం అంతా ప్రభువా నీ తోడు నీ కాపులతో ఉంచినైనా వాక్యం ద్వారా ప్రభువా నీ దాసుని బలపరుచు తండ్రి. దేవా ఈ సమయంలో ప్రభువా నాయన స్పష్టమైన వాక్యం తండ్రి ఆయన మీ దాసు ద్వారా నాయన మాకు బయలుపరిచి తండ్రి సూటిగా స్పష్టంగా మాట్లాడి ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మతో నింపు నాయన, నీ శక్తితో నింపు తండ్రి, నీ కనికరంతో నింపు దేవా. నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యాన్ని ధ్యానించి తండ్రి మంచి జ్ఞానము దయచేసి కృప చూపించి మహిమ చూపించమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మంచిది బ్రదర్, మరొకసారి మీకు వందనాలు. దైవవాక్యము కొరకై మనము పేతురు రాసిన 2వ పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 6 వరకు చెప్పమంటారా? చెప్పండి. ఓకే. పేతురు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన పేతురు, సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక.
ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కనికరం గల గొప్ప ప్రభువా, మరొకసారి మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా జూమ్ లో మరొక అవకాశము తండ్రి మీరు నాకు అనుగ్రహించినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. వ్యర్థమైన మాటలు ఏవి రాకుండా మీరు కనికరించి సహాయం చేయండి. మాకందరికీ మేలుకరమైన క్షేమకరమైన మాటలే మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగ నన్ను ప్రక్కన పెట్టి మీరే మాట్లాడమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మొదటి వచనములో ఏమని రాయబడి ఉందంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి అని రాయబడి. పేతురు భక్తుడు ఎవరు? ఆయన అపొస్తలుడు. అపొస్తలుడు ఏమంటున్నాడు? మా వల్లే మీకు విశ్వాసము మీకు కలిగింది అంటున్నాడు. అంటే అపొస్తలులు పొందిన విశ్వాసమే మనము కూడా పొందినామని భక్తుడు చెప్తున్నాడు. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, పేతురు భక్తునికి గొప్ప విశ్వాసం ఉన్నది, పౌలుకు గొప్ప విశ్వాసం ఉన్నది, మనకు తక్కువ ఉంటుందని సామాన్యమైనటువంటి విశ్వాసులు అనుకుంటున్నారు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ప్రభువైన యేసుక్రీస్తే కనుక అందరికీ ఒకే విశ్వాసం ఇచ్చి ఉన్నాడంటే ప్రియులారా, ఇది ఆశ్చర్యం కదా. నాకు తక్కువ విశ్వాసము, నీకు ఎక్కువ విశ్వాసం అని మనం అనుకోవాల్సిన పని లేదు. అందరికీ ఒకే రకమైన విశ్వాసం ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. రక్షణకు సంబంధించినటువంటి విశ్వాసము అందరికీ ఒకటి. అయితే మనం అనుకుంటుంటాం, వెనక ముందు ఆయనకు గొప్ప విశ్వాసి, తక్కువ విశ్వాసి. అంటే మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి కొంతమంది గొప్ప విశ్వాసులుగా, కొంతమంది తక్కువ విశ్వాసులుగా మనం ఎంచుకుంటాం. కాకపోతే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము ఉపయోగించుకోవడం లేదంతే. మనలో ఉన్న విశ్వాసాన్ని మనము అనుభవంలోకి తెచ్చుకోవడం లేదు. దానివల్ల మనము తక్కువ విశ్వాసులు అనుకుంటున్నారు. కనుక ఇది ఎంతో గొప్ప మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఎంత మంచిగా అన్నటువంటి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారు భక్తులకు రాస్తూ, మేము ఎట్లాంటి విశ్వాసం పొంది ఉన్నామో అలాంటి విశ్వాసమే మీకు ఉందన్న. కనుక ఎవరైనా నేను తక్కువ విశ్వాసం ఉందనుకుంటే భయపడవద్దండి. ఆ ప్రభు మన విశ్వాసాన్ని ఉంచినాడు హృదయంలో. అయితే ఇది నీవు నేను ఉపయోగించుకోవడంలో, ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో తేడాలు ఉన్నాయి అంతే. తర్వాత 2-3 వచనములో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తున్నాడు. విశ్వాసం ఇచ్చి ఉన్నాడు. మన జీవానికి, దినదినం అనుదిన జీవానికి అవసరమైనటువంటిది భక్తికి, మన భక్తిని కొనసాగించుకోవడం సులభం కాదు. కానీ భక్తికి కొనసాగించుకోవడానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే అన్నిటిని ఇచ్చి ఉన్నాడంట. అయితే ఇచ్చిన వాటిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అది సంపూర్ణంగా మనము గ్రహించలేకపోతున్నాం ప్రియులారా. ఒక పిల్లవాడికి తండ్రి అన్నీ తెచ్చిపెట్టినాడు ఇంట్లో, కానీ వాడు దాన్ని ఉపయోగించుకోవడం చేత కానప్పుడు వ్యర్థమైపోతాయి. ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఇంట్లో కూలర్ ఉంది, ఇంట్లో ఏసీ ఉంది, ఇంట్లో టీవీ అన్నీ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవడం రాకపోతే అవి ఏవి ఉపయోగకరంగా ఉండవు. ఉన్నాయంటే ఉన్నాయి. కనుక దేవుడు మనకి ఇచ్చినాడు, కానీ వాటిని మనము గ్రహించి వాటిని మన అనుదిన జీవితంలో ఉపయోగించుకోలేకపోతున్నాము. అది మనం గ్రహించాలి ప్రియులారా. స్విచ్ వేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుందని తెలుసు, కానీ వానికి తెలియకపోతే అలాగే ఉడుకులోనే ఉండాల్సిందే. ఏమి రా ఇట్లా ఉన్నావంటే నాకు తెలియదు. కనుక ఇప్పుడైతే ఇవన్నీ మనకు తెలుసు. ఈ లోక సంబంధమైన వస్తువులను ఎలాగ ఉపయోగించుకోవాలనో,
ఈ లోక సంబంధమైన వాటిని ఎలాగ మనం అనుభవించాలను చాలా బాగా తెలుసు. కానీ ఆత్మ సంబంధమైన విషయాలను మనం అనుభవించుకోవడం, ఆత్మ సంబంధమైన విషయాలను మనం నేర్చుకోవడం అదంత సులభంగా లేదు ప్రియులారా. కొంతవరకు ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం తెలిసి ఉంటుంది. మళ్ళీ అన్ని అందరికీ తెలిసి ఉంటాయని కాదు. ఏది మనకు అనుగ్రహించబడిందో కొన్ని విషయాలు మనం ఎక్కువ వాటిని అనుభవిస్తుంటాం. ఒకరు విశ్వాసములో ఎక్కువ ముందుకు సాగుతూ ఉంటాడు, ఒకరు ఇంకొక దాంట్లో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ ప్రభు అయితే మనము ఎవరైనా ఈ మాటలు వింటున్న వారు నాకు కొరతగా ఉన్నది, నాకేదో తక్కువగా ఉన్నది, లేదా నేను ఆ స్థాయిలో లేను అని మనం అనుకుంటే, మనం ఆ స్థాయిలో లేకపోవడానికి దేవుడు కారణం కాదు, కానీ ఆయన మనకు అన్నీ ఇచ్చి ఉన్నాడు. కానీ వాటిని ఉపయోగించుకునే జ్ఞానం మనకు కావాలి. అది ఈ పేతురు పత్రిక జ్ఞానాన్ని గురించి తెలుపుతుందంట. తర్వాత వచనములో గమనించండి, అలాగూ దేవుని గురించి జీవానికి భక్తికి ఇచ్చి ఉన్నాడు. ఇచ్చి దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనే అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. అనుభవ జ్ఞానం వల్ల దేవుని కృప ముందుకు మనకు దొరుకుతుంది, దేవుని సమాధానం కూడా దొరుకుతుంది. కృప, రక్షించబడే కృప వేరు, ఈ లోకానికి అవసరమైన కృప వేరు ప్రియులారా. రక్షణ కొరకైన కృప, అది ఆయన కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. ఇంకా దానికి కలిపేది లేదు, తీసేసేది లేదు. ఇది మనం బాగా గమనించాలి. మనం భయపడుతూ ఒక్కొక్కసారి తర్వాత వచనంలో ఆ మాట వస్తుంది, పరలోకానికి దేవుడిచ్చిన కృప, దానికి మనం ఏమీ కలిపేది లేదు, ఏ చిన్న మంచితనము జోడించేది లేదు, ఏ భక్తి మార్గం ఏ భక్తిని జోడించేది లేదు. ఉచితం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీతిమంతులం అవుతూ ఉన్నామన్న వాక్య ప్రకారము అది ఉచితం. అది గట్టిగా నీ హృదయంలో నా హృదయంలో ఉంటే గాని, రెండవది ఈ లోక సంబంధమైన జీవితానికి మనం ముందుకు సాగలేము. తర్వాత వచనము గమనించండి, ఆ 4వ వచనము, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, ప్రతి మాట అమూల్యం అనే మాట ఈయనకు చాలా ఇష్టం అంట. అమూల్యము అంటే వెలకట్టలేనిది, దేవుని వాగ్దానాలు వెలకట్టలేనిది, దేవుని రక్షణ వెలకట్టలేనిది, దేవుడిచ్చిన ఆ పరలోక భాగ్యము వెలకట్టలేనిది. అలాంటి అమూల్యములను అత్యధికములునైనా, మళ్ళా అమూల్యమే కాదు అత్యధికమైనంట వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు మనకేమిచ్చినాడంటే వాగ్దానాలు ఇచ్చింది. రకరకాల దానాలు ఉన్నాయి లోకంలో, ఆ దానాల వల్ల కొంత మేరకు మేలు ఉంటుంది, కానీ దేవుడిచ్చిన వాగ్దానాల వల్ల మనకు సర్వములో సర్వం మేలుగా ఉంటుంది. రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, కానీ వారు నిలబెట్టుకోలేరు. కానీ ప్రభువు చేసిన వాగ్దానాలు ఎటువంటివి అంటే, భూమి ఆకాశము గతించిన నా మాటలు ఎన్నడూ గతించవు. ఇది గొప్ప మాట ప్రియులారా. ఆకాశము భూమి గతించవచ్చు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు మాత్రం గతించేటివి కాదు. దేవుడిచ్చిన వాగ్దానాలు పోయేటివి కాదు. అయితే ఎందుకు మనలో నెరవేరలేదు అంటే, అలాగ మనం ముందుకు సాగడం లేదు. ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఒక మాట, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును. దురాశను అనుసరిస్తాము. విశ్వాసులు దురాశను ఎందుకు అనుసరిస్తారు? అవును, అందరూ ఏం చెప్తాం, చక్కగా ఉండాలి, లోపం లేకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, జ్ఞానం గట్టిగా మాట్లాడతాం. మరి అయినా దురాశ ఉందంట. ఇది నీవు నేను అర్థం చేసుకోలేకపోతే ఆత్మీయ జీవితంలో సరిగా ఎరగలేం. దురాశ ఉన్నది. దురాశ గర్భము ధరించకుండా మనం చేసుకోవాలి, కానీ దురాశ లేకుండా మనం చేయలేము. ఎక్కడ దురాశ ఉన్నది? శరీరములో దురాశ ఉన్నది. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో మనము ఆత్మలో కొత్త వారమైన ప్రియులారా, ఈ విషయం మనం అర్థం కావాలి. ఎవడైనాను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి, కొత్త సృష్టి. ఎక్కడైనా మన శరీరంలో అయినామా? శరీరములో ఏం మార్పు కనపడలేదు. ప్రభుని నమ్మకం ముందు ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయో ప్రభుని నమ్మిన తర్వాత కూడా ఉన్నాయి. ఒకవేళ కొంతవరకు కొంతమంది అనుభవాన్ని బట్టి దాన్ని నిలబెట్టుకుండవచ్చు, ఆ దురాశలను ఆపు చేసుకుండవచ్చు, దురాశల్లో పడకుండా ఉండవచ్చు. కానీ దురాశ అన్నది ఒకటి ఉంది. అది నీవు నేను గ్రహించకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఎక్కడుంది దురాశ అంటే ఆత్మలో లేదు. ఎవడైనా క్రీస్తునందున్నాడు నూతన సృష్టి అంటే ఆత్మలో రక్షించబడింది, ఆత్మ రక్షణ పొంది ఉన్నాం. ఆత్మ ఆదాముకు ఆనాడు ఏ ఆత్మ అయితే ఆనాడు ఉన్నదో అటువంటి ఆత్మ ఈనాడు మనకున్నది.
యేసు ప్రభు ఏ ఆత్మ అయితే పొంది ఉన్నాడో ఆత్మలోనే మనం ఈ రోజు ఉన్నామంట. ఏమంటే యేసు ప్రభు పొరపాటు చేయడు, తప్పు చేయడు. శరీరంలో మనం పొరపాటు చేస్తాము, తప్పు చేస్తాము. దురాశ అని రాయబడింది. ఎవరు రాసినారు? ఇది పేతురు భక్తుడు రాసింది. ఎందుకు వస్తాయా దురాశలు? యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, నువ్వు అట్లెందుకు చేసినావు, ఇట్లెందుకు చేసినావు అని ఖండించడం ఒకటి మనకు తెలుసు. కానీ దురాశ వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి? దురాశను అనుసరించడం వలన ఏం రాయబడింది? లోకమందున్న భ్రష్టత్వము. దురాశను అనుసరిస్తే ఏం జరుగుతుంది? భ్రష్టత్వం వస్తుంది. భ్రష్టత్వం అంటే నరకం కాదు, భ్రష్టత్వం అంటే పాతాళం కాదు. ఈ లోకంలో తప్పిపోతాం, ఈ లోకంలో సరిగా ఉండం, నెమ్మది ఉండదు. పరలోకంలో ఆనందిస్తున్నాం కానీ అంతరంగంలో, కానీ ఈ లోకంలో సరైనటువంటి రీతిగా అది నేర్చుకోకపోవడం వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు విశ్వాసం. నిజంగా సంతోషంగా ఆనందంగా మనం ఉండగలుగుతున్నామా? లేం. ఒకసారి శివారెడ్డి అన్నాడు, ఇంతకుముందు ఏదో మాటల్లో మాట్లాడుతూ, అంకుల్ ఏ లోపము లేకుండా జీవించడం సాధ్యం కాదండి. అవును ప్రియులారా, అది నువ్వు తెలుసుకుంటే మేలు పొందుతావు. ఎందుకు అంటే లోపము కలిగినప్పుడు దాన్ని ఎలాగో సరిదిద్దుకోవాలనో, ఎలాగో ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలనో, ఎలాగో బయటపడాలో నేర్చుకుంటాం. అలాగ లేకుండా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాలేం తప్పులు లేవు, పొరపాటు లేవు, నేను చాలా గొప్పవాడిని అనుకుంటే నేర్చుకోలేవు. దురాశను అనుసరించడం వలన ఎట్లా అంట? ఈ వాగ్దానముల మూలముగా, అది మనం గమనించాలి, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుంటారు. దురాశను అనుసరిస్తే దేవుని వాగ్దానాల దగ్గరికి వచ్చినప్పుడు వాటి నుంచి మనం తప్పించుకుంటాం. తప్పించుకున్నాకే దేవ స్వభావమందు పాలివారవుతారు. రక్షణ వేరు ప్రియులారా. ఆత్మరక్షణ, ఆత్మలో దేవుని ఆలోచనలు ఉన్నాయి, దేవుని తలంపులు ఉన్నాయి, దేవుని కొరకు ఏమైనా జీవించాలనే కోరిక, ఆశ ఉన్నది. నువ్వు ప్రభుని నమ్ముకొని కొత్తగా జన్మించకపోతే ఆ ఆశ ఉండదు అసలు. లోకములో మానవుడు ఇష్టం వచ్చినట్లు పాపానికి వెళ్తూనే ఉంటాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆత్మ ఆటంకపరుస్తుంది. జాగ్రత్త, ఇలాగ మాట్లాడకూడదు, ఇలాగ ఆలోచన చేయకూడదు, ఇలాగ నడవకూడదని చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఈ శరీరము తప్పిపోతుంది పిల్లలు. దానికి ఉదాహరణ ఈయన ఇక్కడే చెప్తున్నాడు, పేతురు భక్తుడు. ఇంకొక భక్తుడు అన్నాడు, యాకోబు భక్తుడు ఏమన్నాడు? మనం అనేక విషయములలో తప్పిపోతున్నాము అన్నాడు. అయ్యప్పనే ఎందుకు తప్పిపోతున్నావయ్యా? ఆయన మరి యేసు ప్రభు యొక్క తమ్ముడే, ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నారు. అసలు మనం ఇప్పుడు ఆయనతో సరైన ఏదో కొంతవరకు సంబంధం కలిగి ఉన్నాం, కానీ వారు ఎదురుగా చూసుకున్నారు దేవుని. ఆయన చేయి పట్టుకున్నారు, ఆయన తాకినారు, ఆయనతో మాట్లాడినారు, ఆయన మాటలు విన్నారు. అయినా ఆయన ఏమంటాడంటే అనేక విషయాలు తప్పిపోతున్నాం, జాగ్రత్త. తప్పిపోతున్నామని నేను గ్రహిస్తే ఇబ్బంది లేదు. నేను ఏ విషయాల్లో తప్పిపోవడం లేదు, అంతా ఆతల వ్యక్తిదే తప్పు, ఈ వ్యక్తిదే తప్పు అనుకుంటే అయిపోయి ఎప్పుడు కూడా దేవునిలో పెరగలేడు. అనేక విషయాల్లో తప్పిపోతున్నామని యాకోబు భక్తుడు అన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదునన్నాడు. ఆయనకు అర్థమైపోయింది పోరాటం. ఆత్మ ఉంది, శరీరం ఉంది, రెండింటికి పోరాటం ఉంది. ఈ పోరాటం జీవితకాలం అంతా ఉంది. ఒక్కొక్కసారి పోరాటంలో విజయం సాధించి, అంటే పోరాటంలో విజయం అంటే నెమ్మదిగా ఉండే సమయాలు ఒక్కోసారి ఎక్కువ రోజులు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. కానీ అయినా ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా సాతాను మన మీదకి వస్తాడో తెలియదు అన్నాడు. వాడు గర్జించు సింహములే ఎవరిని మృంగుదునాను తిరుగుతూ ఉన్నాడు అంటాడు. తర్వాత ఇంకొక భక్తుడు అన్నాడు, అందరికంటే గొప్ప భక్తుడు యోహాను భక్తుడు. యోహాను భక్తుడు ఏమన్నాడు? మనలో పాపము లేదని చెప్పుకొని నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము అన్నాడు. పాపము ఉంది కానీ పాపము చేయము, అది మనం నేర్చుకోవాల్సింది ప్రియులారా. పాపం ఉంది, దురాశ ఉంది, కానీ దురాశను దాటిపోకుండా మనము చేసుకోవాల్సిన వాగ్దానాలు దైవ గ్రంథంలో, అది మనం నేర్చుకోవాల్సింది. మనలో పాపము లేదని చెప్పుకుంటే మోసం జరుగుతుంది, ఉందని ఒప్పుకుంటే మేలు జరుగుతుంది, అంతే. మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాగ్దానాలు అంత గొప్పవి. భ్రష్టత్వములోకి వెళ్లకుండా కాపాడుకునేవాడు ధన్యుడు. ఒకవేళ పొరపాటున భ్రష్టత్వంలోకి వెళ్ళినా తిరిగి వచ్చే అవకాశాలు కూడా దండిగా ఉన్నాయి. అది తప్పిపోయిన కుమారుడు భ్రష్టత్వంలోకి వెళ్ళినాడు, అయినా వచ్చింది. దేవుని దగ్గరికి రావడానికి, దేవునిలో ఎదగడానికి ఒకటే కారణం, తండ్రి నీకును పరలోకానికి విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నోటితో ఒప్పుకోవడం కాదు, హృదయమారా దేవుని సన్నిధిలో. అది ఎంత పాపం అనేది కాదు, చిన్నది పెద్దది. పాపానికి చిన్నది లేదు, పెద్దది లేదు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు?
నీ సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతానన్నాడు. ఏం పాపం చేయాలి నరకానికి వెళ్ళడానికి? ఏ పాపాలు, దొంగతనాలు, మోసాలు అక్కర్లేదు. వ్యర్థుడా అని చెప్తే చాలు. ఓరే పనికి మాలిన వాడా, వాడు బహు పనికి మాలిన వాడని మన నోటి నుంచి అంటే చాలు, దానికి నరకం ఉంది. అది మీరు నమ్ముతున్నారు లేదా? నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు మనం నరకం ఎట్లా తప్పించుకున్నాం? యేసు ప్రభు అడ్డం వచ్చింది. ఆ మాటలకు ఆయన మోసుకుంది. మనమన్న ప్రతి పనికి మాలిన మాటను, ప్రతి దోషాన్ని యేసు ప్రభు శిలువలో మోసుకున్నాడు కనుక, మన సమాధానార్థమైన శిక్ష ఆయన వేసుకున్నాడు కనుక మనకి శిక్ష తప్పదు. అది పరలోకం. పరలోకానికి ఏమి శిక్ష లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. కానీ ఈ లోకంలో మనకు శిక్ష ఉంది అని మన అందరము తెలుసు. ఏమన్నాడు? రొట్టె రసం తీసుకునేటప్పుడు మనల్ని మనం విమర్శించుకోకపోతే విమర్శించుకుంటే ఏమీ లేదన్నాడు. విమర్శించుకోకపోతే మీరు అనేకులు బలహీనులని, రోగులు, మరణిస్తున్నారని రాయబడింది. చాలా మంది బలహీనులుగా ఉండడానికి, చాలా మంది రోగులుగా ఉండడానికి, చాలా మంది ప్రభు నుంచి, ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి కారణం మనల్ని మనం విమర్శించుకోలేకపోవడం. ఇతరులను చాలా బాగా విమర్శించడం మనకు అలవాటు, చాలా సులభం అన్నమాట. వెంటనే ఒక వ్యక్తిని గురించి, ఒక వ్యక్తి ఏదైనా అది తప్పో రైటో కూడా తెలియదు, వాడు ఇట్లాంటి వాడు అంటేనే వెంటనే నమ్ముతాం. మన హృదయంలో వాని మీద ఒక చెడు ముద్ర వేసుకుంటాం. వాని మీద చెడు ముద్ర వేసుకుంటే వానితో మాట్లాడలేము, వానితో సంతోషించలేము, వానితో కలవలేము. అది ప్రియులారా మనం చేసుకోవాల్సింది. కనుక ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరేమి చెప్పినా నమ్మకూడదు. ఒకవేళ అతను అటువంటి వాడైనా నువ్వు క్షమించు, ఏం సమస్య ఉంది? గమనించండి, పరలోకానికి నీవు నేను ఏమి చేయాల్సిన పని లేదు. ఉచితంగా క్షమాపణ దొరికింది. ఈ లోకపు క్షమాపణ ఇప్పుడు నేర్చుకో. ఈ లోకములో క్షమాపణ ఎట్లా పొందుతామంటే, ఒక 10,000 లంచం తీసుకున్న ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏదో ఇంకా కొంచెం సహాయం చేస్తాడు, ఇతరులకు సహాయం చేస్తాడు, ఆ పాపం దానికి చెల్లిపోయింది అనుకుంటాడు. అలాగ చెల్లదు. చాలా వరకు హిందువులు కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటారు. మనం ఈ లోకంలో చేసిన తప్పులకి మించి పుణ్యము చేస్తే మనకు ఇబ్బంది ఉండదని. అలాగా మనం పుణ్యం ఎప్పుడూ చేయలేం. కానీ నీవు చేసిన పొరపాటును యథార్థంగా ఒప్పుకోవడము మొదటి మెట్టు. రెండవది, నీకు అలాంటి పొరపాట్లు ఎవరైనా చేస్తే వారిని క్షమించడం రెండవది. ఈ రెండిటి ద్వారా ఈ లోకములో మనం భ్రష్టత్వాన్ని తప్పించుకుంటాం, ఈ లోకములో సమాధానంగా ఉంటాం, ఈ లోకములో నెమ్మదిగా ఉంటాం. ప్రభు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాడు, నువ్వు తీర్పు తీర్చవద్దు, నీకును తీర్పు తీర్చకూడదు. ఎంత గొప్ప మాట! తీర్పు తీర్చకూడదంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే అతన్ని పిలుచుకోవచ్చు, అతనితో మాట్లాడవచ్చు, అతని క్షేమం కోరి మాట్లాడవచ్చు, గద్దించవచ్చు, అన్ని రకాల చేయొచ్చు. అలా కాకుండా ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే స్టేజీల మీద ఫలానా వాడు ఇటువంటి వాడని, లేదా ఈ 10 మంది కనపడతానే అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి అని వాళ్ళ మీద ప్రచారము చేయడం అన్నది కుదరదు. అది దేవుడు సెలవిచ్చేది. ఒక వ్యక్తి తప్పు చేస్తూ ఉంటే అతన్ని గద్దించకూడదని, అతన్ని సరిచేయకూడదని లేదు, వాక్యములో ఉంది కదా. తప్పు చేస్తే నువ్వు వెళ్ళి అతన్ని గద్దించు అన్నాడు. వాడు వినకపోతే 2-3 తీసుకొని పోయి వానికి చెప్పమన్నాడు. అప్పటికి వినకపోతే ఇంకా 3వ అవకాశం సంఘంలో చెప్పమన్నాడు. అప్పటికి వినకపోతే వాని వెలివేయమన్నారు. ఇంత అవకాశం దేవుడు ఇచ్చి ఉండగా చిన్న విషయానికే అయిపోయింది. ఇదిగో నీవు 10వ భాగాలు ఇవ్వడం లేదు కాబట్టి నేను 1 నెల నేను చర్చికి రానియను అన్నాడంట ఒక ఆయన. సరిపోతుందంటారా? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 10వ భాగాలకు దానికి దీనికే సంబంధం. ఒకటి ఫలాన్ని నువ్వు చేయలేదు కనుక నువ్వు చర్చికి రాకూడదు. ఇలాంటి తీర్పు కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని విషయాలు వారికి అర్థమయ్యేటకు చేస్తే వాళ్ళే మారిపోతారు. కాబట్టి ప్రియులారా, మనము ఆత్మలో, నీవు ఆత్మ కొరకు, పరలోకం కొరకు ఏ చిన్న కార్యం అక్కర్లేదు. ఈ లోకం కొరకు మాత్రం ఎన్ని కార్యాలు చేయాలి. ఒకటి కాదు. ఎంతమందితోనో మాట్లాడతాం రోజులు, ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటాం, వాడు ఎన్నో సమయాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి, వాటంతటినీ చేయాలి. చూడండి, ఇదే పత్రికలో ఎన్ని చేయాలని రాయబడింది ప్రియులారా. 5వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేయను. కాబట్టి ఈ లోకానికి ఇవి చేయాల్సినవి, పరలోకానికి కాదు. ఇవన్నీ చేస్తే పరలోకంలో మనకేదో ఎక్కువ స్థానం వస్తుందని కాదు.
ఈ లోకంలో నెమ్మదిగా ఉంటాం, ఈ లోకంలో సంతోషంగా ఉంటాం, ఈ లోకంలో ఆనందంగా ఉంటాం, ఈ లోకంలో ఇబ్బంది లేకుండా. వాగ్దానాలు, భక్తికి అవసరమైన వాగ్దానాలు లెక్కలేనన్ని చేసి ఉన్నాడు. రక్షణకు అవసరమైన వాగ్దానాలు మనం ఎన్నో చెప్తూ ఉంటాం. కనుక ఆ వాగ్దానాలు నమ్మడమే నీ పని, ఆ వాగ్దానాలు నమ్మి స్తుతించడమే మన పని. కనుక ప్రియులారా, ఈ లోకములో జరిగే పాపాల నుంచి మనం ఎలాగ విముక్తులు కావాలంటే మొట్టమొదటి అది చిన్నది పెద్దది అనుకోకుండా మన పాపాన్ని ఒప్పుకోవాలి. కనుక ఎంత బాగా అన్నాడు, నువ్వు కోపమే మరణానికి హేతు అన్నాడు. నువ్వు కోపగించుకోవద్దు, కోపగించుకున్న ప్రతివాడు తన సహోదరుని హత్య చేసిన వానితో సమానం అన్నాడు. ఆ హత్యకు కోపం విత్తనం. ఆ కోపం అనే ఒక విత్తనాన్ని నువ్వు నాటుకొని ఆ కోపం అన్న దానికి నీరు పోసుకుంటుంటే ఒకనాడు హత్యకు దారితీస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడే ప్రభువా ఈ కోపం వచ్చింది, దయతో నన్ను మన్నించని కోపాన్ని పెరిగి వేసుకుంటే కోపము పెరిగేది లేదు, నరహత్య జరిగేది లేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అన్నాడు. చూపులోనే పాపం ఉందని చెప్పినాడు ప్రభు. అయితే చూపు కలిగినప్పుడు ఏమి చేయాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. అది ఏ వయసు వారైనా ఒకటే, దానికి వయస్సు లేదు. ఏ వయస్సులో కలిగే దురాశలు ఆ వయసులో కలుగుతున్నాయి. కనుక దురాశను అనుసరించడం అంటే దురాశ రాగానే వానికేం ఇబ్బంది లేదు. నువ్వు దురాశని గుర్తించకపోతే నీకు ఇబ్బంది. ఒక చూపు ఇది తప్పు అని నీవు గుర్తించకపోతే ఆ చూపుకు ఇంకొకటి కలుపుకుంటాం, ఆ చూపుకు మరొకటి కలుపుతున్నాం, మానవుడు పాపం చేస్తాం. ఆ చూపులోనే వెంటనే తీసివేసుకుంటే, ఒకదానికోటి తొలగించుకుంటే ఆ చూపే లేదు, పాపమే లేదు. ఇది ప్రియులారా. కనుక గమనించండి, జరుగుతాయి. జరిగినప్పుడు మొట్టమొదటి యథార్థంగా ఒప్పుకోవాలి. రెండవది ఇతరులను తీర్పు తీర్చకూడదు. ఇది కూడా దేవుడు అందుకే పెట్టినాడని నేను అనుకుంటున్నాను. చాలా మంది ఇతరులను తీర్పు తీర్చుతూ ఉంటారు, చాలా మంది ఇతరులను తప్పులు పడుతూ ఉంటారు. మనం ఇతరులను తప్పులు పట్టే కొద్దీ మనలో తప్పులు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే గ్రహించమని దేవుడు సెలవిచ్చాడు. నీ కూడా తప్పులు ఉన్నాయి కదరా వేషధారి. నీ సహోదరి కంటిలోనున్న నీలోనున్న దూలం, నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరి కంటిలోనున్న నలుసును చూచుటవేలా? మనం ఎదుటి వాడు చేసిన తప్పు, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నాడు అనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది యువతల వ్యక్తికి అంటే, వాడు 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నాడని వాడిని తప్పు పడతాడు. కానీ నువ్వు 10,000 లంచం తీసుకున్నా అది ఒకటే. 10,000 లంచం ఒకటే, నీ 1,00,000 రూపాయల లంచం ఒకటే. 10,000 నువ్వు తీసుకోకుండా ఉండడానికి నీకు పోరాడితే నీకు ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది. కాబట్టి చిన్నది కానీ పెద్దది అనేది కాదు. ఆ చిన్న పొరపాటులో నుంచి బయటపడడానికి పోరాడినప్పుడు ఎదుటి వాని కష్టం నీకు అర్థమవుతుంది. ఎదుటివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో నీకు అర్థమవుతుంది. వాడు తన పాపం నుంచి బయటపడలేక ఎంత కష్టపడుతున్నాడో అర్థమవుతుంది. అప్పుడు వాని మీద జాలి కలుగుతుంది. ఒక వ్యక్తి త్రాగుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఇస్పెటాకులు ఆడుతుంది. త్రాగే వ్యక్తి ఇస్పెటాకులాడే వ్యక్తిని తప్పులు పడతాడు, ఇస్పెటాకులాడే వ్యక్తి త్రాగే వ్యక్తిని తప్పులు పడతాడు. ఇద్దరు పొరపాటులో ఉన్నారు. వీడు ఒకడన్నా బయటకు వస్తే ఇంకొకరిని బయటికి తీసుకురా, పర్వాలేదురా నేను ఇంతగా తాగుతా ఉంటని, దేవుని సన్నిధికి రాగానే ఆ తప్పు ఆలోచన వస్తానే ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బయటకు వచ్చినాను, నువ్వు కూడా బయటకు వస్తావనే సహాయం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనలో తప్పులు ఉన్నప్పటికీ మన తప్పులు సర్దిద్దుకోలేక, మన తప్పులు ఒప్పుకోలేక, వాటి నుంచి బయటపడకుండా ఎదుటి దానిని మనం ఎవడన్నా తప్పులు పడితే దానికి విరుద్ధంగా వానికి కౌంటర్ ఇద్దామని, వాని నేను చీల్చినానని, వాని చెండాడుతున్నానని అనుకుంటున్నారు. తప్పు. నిన్ను నీవే చీల్చేసుకో, నిన్ను నీవే చెండాడుకో. ఎందుకు ఇస్తున్నది? దురాశ వస్తుందని భక్తులు చెప్పినారు. తప్పించుకోవడానికి వాగ్దానాలు ఉన్నవి. యోహాను భక్తుడు చెప్పినాడు, యాకోబు భక్తుడు చెప్పినాడు, పౌలు భక్తుడు చెప్పినాడు. చెప్పని వాళ్ళు ఎవరు లేరు. మనలో లోపాలు ఉన్నాయి, అది తప్పించుకున్నారు. అందరూ ఒకే రకంగా తప్పించుకోలేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తప్పించుకోగలరు. కాకపోతే దురాశను నువ్వు గమనించితే తప్పించుకుంటావు. ఆడ దూరంగా చూడగానే పలాంది ఉంది, నాకు ఇబ్బంది కలుగుతుంది, ఆడ సారాయి షాప్ ఉంది అని తాగేవాడు వాడికి గుర్తిస్తే ఆ దారిని పోకుండా మరొక దారిని పోతాడు. అది గుర్తించకపోతే అయిపోయింది, ఒక అడుగు వేసినామంటే దాంట్లో లాగి పడేస్తాడు సాతాను. అయినా పర్వాలేదు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక్క రోజులో ఒక్క వ్యక్తి నాది తప్పైపోయింది, పొరపాటు అయిందని మనసు మార్చుకుంటే వాడిని క్షమించాలన్నాడు. ఒక్క రోజులో ఎన్నిసార్లు క్షమించాలా అని చెప్పి పేతురు భక్తుడు అయితే 7 సార్లు మట్టుకు అంటే కాదు 70,000 సార్లు మట్టుకు అన్నాడు ఒక చోట. ఇంకొక చోట వాడు ఎన్నిసార్లు అయినా సరే తప్పైందని చెప్పి, పొరపాటు అయిందని చెప్పి మనసు మార్చుకుంటే వాడిని క్షమించాలన్నాడు. మనల్నే చెప్పినాడు. మనకే ఆ మాట చెప్పినప్పుడు ఆ దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు ప్రియులారా.
దేవుడు ఎంతగా క్షమిస్తాడో ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోగలిగినారా? మన దోషాలను ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకి ఎంత క్షమాపణ ఇది ఈ లోకానికి ప్రియులారా. పరలోకానికి ఒకే ఒక్క క్షమాపణ సరిపోయింది. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అంతే పరలోకానికి. కానీ ఈ లోకానికి దినదినము క్షణము ఎన్నిసార్లు మనం ప్రభువుని అడుక్కోవాలనో, ఎన్నిసార్లు ప్రభువుని వేడుకోవాలనో, ఎన్నిసార్లు ప్రభువుని బయటికి రావాలనో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రార్థనలో ప్రభు అన్నాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమన్నాడు. మా రుణస్థులు అంటే ముందు నువ్వు ఇతరులను క్షమించి అప్పుడే నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇది పరలోకానికి కాదు. పరలోకానికి దీనికి లింక్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఏంది పొరపాటు జరిగిందే ప్రభువా, ఏమి ఇంక నేను పరలోకానికి వెళ్తానా లేదా? పరలోకపు ఆనందము పోతుంది కానీ పరలోకం పోదు. పరలోకపు ఆనందం మళ్ళీ ఎట్లా వస్తుంది? నా రక్షణ ఆనందం మళ్ళీ నాకు కలుగజేయమని చెప్పి దావీదు భక్తుడు ఎంత పశ్చాత్తాపముతో కన్నీటితో తన పాపాన్ని తన దోషాన్ని ఒప్పుకున్నాడో అట్లాగా మళ్ళీ మనం రక్షణ ఆనందం మనకు తిరిగి వస్తుంది. ఆయన నిన్ను శిక్షించాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలనేది కానీ కాదు. ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే గానీ, నువ్వు నేర్చుకుంటే గానీ ఇతరులు చెప్పాలి. ఓ టీచర్ ముందు నేను టీచర్గా ఉన్నాను కనుక ఆ లెక్కను ఎట్లా చేయాలనో 10 సార్లు నేను చూసుకుంటే గానీ పిల్లలకు అర్థమయ్యేట్టుగా చెప్పలేను. కాబట్టి మనం నేర్చుకోవాలి. దీనికి మత్తయి సువార్తలో ఒకసారి శివారెడ్డికి చెప్పినాను, చేత కాలేదు అంకుల్ అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు ప్రభు. ఆ విశ్రాంతి అది ఉచితంగా విశ్రాంతి ప్రియులారా. దానికి ఏమి నీవు నేను చేసేది ఏమి లేదు. ప్రభు దగ్గరికి వస్తే పరలోకం దొరికింది, అది ఉచితమైన విశ్రాంతి. రెండవది అన్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి, అది ఉచితంగా వచ్చింది. ఏమని నేర్చుకోవాలి? ఆ మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక. అవును ప్రియులారా, నీవు నేను నేర్చుకోగలిగితే ఆయన భారం ఎంతో తేలికగా ఉంటుంది, లేకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి నువ్వు క్షమించలేకపోతే నీ కష్టంగానే ఉంటుంది. ఆ మనిషిని చూసినప్పుడల్లా నీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆ మనిషిని చూసినప్పుడల్లా నీకు నెమ్మది ఉండదు, ఆయనకు నెమ్మది ఉంటుంది. ఆయన బాగానే ఉంటాడు, కానీ నువ్వు ఆయన చూసినప్పుడల్లా నీ అంతరంగంలో నెమ్మది లేక ఇబ్బంది పడతావు. ఆ నెమ్మది లేకపోవడమే జబ్బులకు కూడా మూలం. అయితే గమనించండి, నువ్వు క్షమించినావు అనుకో, ఇంకా మన హృదయం ఎంత నెమ్మది ఉంటుంది, ఎంత తేలిక ఉంటుంది. ప్రభు మార్గం అంత సులభమైంది, అంత తేలికైంది. ఏంటి అంటే నీ పాపాన్ని నువ్వు బాగా అర్థం చేసుకొని, నీ పాపాన్ని నువ్వు ఎంత క్షమాపణ కోరుతావో అట్లయితే నువ్వు అలాగా క్షమిస్తే సరిపోతుంది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే కొలవబడి ఉంది. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు అన్నది. కనికరం విత్తితే కనికరం కోస్తావు, ప్రేమను విత్తితే ప్రేమను కోస్తాం. అవును, నాకు కూడా చాలా కాలం పట్టింది. కొంతమంది నేను గురించి చెప్పినప్పుడు నేను వారిని మనసులో సంతోషంగా ఆనందంగా స్వీకరించడానికి అంత సులభం కాలేదు. ఎందుకంటే చెప్పుడు మాటలే. ఇంకొక మాట, చెప్పుడు మాటలు కొన్ని నిజంగా చూసే ఉండొచ్చు. ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడు, మంచిదే, మనం కూడా తప్పు చేస్తున్నాం కదా. ఆ వ్యక్తి తప్పును నువ్వు తప్పులు పట్టినప్పుడు నీవు తప్పులు పట్టుకోవాలి కదా. కనుక ఆ వ్యక్తిని క్షమించు. నేను అది అనుకుంటున్నాను, నాలో ఎన్ని పొరపాట్లు తప్పులు ఉన్నా నేను ఇతరులను క్షమిస్తే నన్ను క్షమిస్తాడు ప్రభు. ఇతరులు నేను ఏ మంచి మనసుతో చూస్తే ఆ మంచి మనసుతో నన్ను చూస్తాడు. తప్పులు చూడటి ఇక మీద పరలోకానికి ఎలాగా మన పాపాలు చూడకుండా పరలోకము చేర్చినాడు, ఈ లోకానికి ఒకటి నువ్వు ఎంత క్షమిస్తావో నిన్ను అంత క్షమిస్తూ ఉంటాడు. అది ఈ లోకం, పరలోకానికి కాదు. ఒకవేళ మనం ఒక వ్యక్తిని క్షమిస్తే వాడిని పరలోకానికి పంపించగలమా? పంపించలేము. అదే ప్రభు క్షమిస్తే వాడు పరలోకానికి వెళ్తాడు. మనం ఇతరులను క్షమిస్తే దొరికేది వారికి కాదు మేలు, మనకు మేలు దొరుకుతుంది ప్రియులరా. ఇది గమనించలేకపోతుంది. ఎదుటి వాడిని క్షమిస్తే నీకు మేలు, ఎదుటి వాడిని కనికరిస్తే నీకు మేలు, ఎదుటి వాని మీద ప్రేమ చూపితే నీకు మేలు. ఎదుటి వాడు అహంకారం అయితే నువ్వు తగ్గించుకో, వాని అహంకారం వాని దగ్గర ఉంటుంది. అహంకారంగా అయ్యి వాడు నీకు వందనాలు పెట్టడానికి కూడా ఇష్టపడలేదనుకో, నువ్వే పెట్టు. ఇందులో ప్రభుదాసయ్య గారు ఎంతో మాదిరి. అసలు ఎప్పుడు పెట్టింటాడో వందనాలు నారాయణ రెడ్డి అంటారు. ఏందయ్యా మీరు ఎందుకు పెట్టాలంటే ఆయనకు ఒక అలవాటు. ఆ విధంగా ప్రియులరా, అదే సాత్వికం, అదే దీన మనస్సు, అది మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో అప్పుడు ఈ లోకంలో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మనం. అందుకని వాగ్దానాలు ఉన్నవి. ఎన్ని వాగ్దానాలు అంటే, పొరపాటు పడిందనుకో మన పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడు కదా, అది వాగ్దానం. మన పాపంలో మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమించడమే కాదంట, సమస్త దుర్నీతి నుండి పరిశుద్ధులుగా చేస్తాడు.
ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఒక వ్యక్తి త్రాగుబోతు అనుకుందాం. వాడు తాగుడు నుంచి బయటపడడానికి పోరాడి ప్రభువులో క్షమాపణ కోరి ఉన్నాడు అనుకుందాం. ఆయన క్షమించినప్పుడు ఆ త్రాగుడు వల్ల వచ్చిన జబ్బులు కూడా క్షమించబడతాయంట ప్రియుల. అన్నాడు కదా, కుమారుడు అనే పాపములు క్షమించబడి ఉన్నవి, ఇంకా లేచి నడువు అన్నాడు ఆ యొక్క పక్షవాయు రోగితో. కనుక దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన పాపం ఒక్కటే కాదు, పాపానికి వచ్చిన ఫలితాలు కూడా క్షమించబడతాయి. పాపానికి వచ్చినటువంటి జబ్బులు కానీ, పాపానికి వచ్చిన సమస్యలు కానీ క్షమించబడతాయి, తొలగించబడతాయి. ఇది అనుభవంలోకి నేర్చుకుందాం ప్రియులారా. అయిపోయింది, నేను నేర్చుకున్నాను. పౌలు భక్తుడే అన్నాడు, నేను పరిపూర్ణుడైనా అని నేను అనుకోవడం లేదు, కానీ ఒకటి చేయుచున్నాను, నేను వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై ప్రయాసపడుతున్నాను అని చెప్పి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఇప్పటికి పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పగలం? ఎవరితో అవుతుంది? యేసు ప్రభువుతో మన సమానంగా పర్ఫెక్షన్ ఎవరికి లేదు. కనుక మన గురి అది. అయితే తెలియకుండానే మనకు వస్తాయి. తెలియకుండా ఎట్లా వస్తాయంటే చెప్తాను చూడండి. మన పిల్లవానికి ఉద్యోగం రాలేదు అనుకుందాం, వేరే వానికి ఉద్యోగం వచ్చింది అనుకుందాం. వేరే వానికి ఉద్యోగం వస్తే ఏమంటాడు తెలిసిన, వాడు ఏదో వాడు ఎట్లా వచ్చింది అని, పెద్ద చదువు లేదు, ఏం లేదు, వాడు అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది అని చెప్తాడు. అదే మన పిల్లవానికి ఉద్యోగం వస్తే, అబ్బా మా వాడు ఎంత చదువుకున్నాడు, ఎంత కష్టపడినాడు, ఎంత చెప్తాడు. ఇది మన స్వభావం. ఎదుటివాడిని తక్కువగా చేసి మాట్లాడడం, మనల్ని మనం హెచ్చించుకోవడం మన స్వభావం. ఇది తప్పు కాదు. అయితే నేర్చుకోవాలి, ప్రభువా వాళ్ళ మాదిరి వాళ్ళకంటే నేను ఇంకా దీనుడను, వాళ్ళకంటే నేను పనికి మాలిన వాడనంటే ఏమి సమస్య ఉంది? ఎవడైనా నేను ఓరే పనికి మాలిన వాడా అన్నాడు అనుకుందాం, మాటర్స్కి. పనికి మాలిన వాడా అని ఒక మాట చాలదు బాబు, బహు పనికి మాలినవాడా అని నన్ను అను అంటే ఎంత సంతోషం కలుగుతుందో ఎప్పుడైనా మీరు అనుభవించినారా? ఒక వ్యక్తి నిన్ను దూషించినప్పుడు ఆ మాటలకు చాలవు, నేను చేసిన పొరపాట్లకి ఇంకా ఎక్కువ ఉన్నాయి అని నువ్వు చెప్పగలిగితే మన హృదయం ఎంత నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, గమనించినారు కదా? కనుక మనకు కొన్ని ఉన్నాయి ప్రియులారా. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో అప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని నేర్చుకోవాలి. ఒక్కసారి ఎవరైనా ఇది చదువుతారా ప్రియులారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి, ముగించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా చదువుతారా? నేను చదవమంటాను. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విసర్జించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అది ఏముంది ఇక్కడ అంటే, కొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు అని ఉంది. ఎప్పుడు వచ్చింది? యేసుప్రభువుని నమ్ముకోగానే కొత్త స్వభావం ఆత్మలోకి వచ్చింది. ఇప్పుడు ఆత్మలో కొత్త వాళ్ళమైన ఆత్మలోనే అన్నీ ఉన్నాయి, శరీరంలో రాలేదు ప్రియులారా. అయితే ఇప్పుడు ఏమి చేయాలి అంటే, ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక దయతో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ఇక్కడ ఉంది. ఇంతకుముందు చదివిన భాగంలో ధరించుకొని ఉన్నారు అని ఉంది. ఏది నిజము? రెండు నిజం. కొత్త స్వభావాన్ని ఆత్మలో ధరించుకున్నాం. అందుకనే ఎన్నో తప్పులు మనకు పొరపాట్లు కనపడుతున్నాయి. ఆ కొత్త స్వభావం లేకుంటే తాగే వాళ్ళు పోతున్నారు, తాగుతుంటారు, వస్తుంటారు, వారికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఒక విశ్వాసి తాగే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు పొరపాటున వాడు తాగుడులో పడినప్పుడు వాడు ఎంత బాధపడతాడో చెప్పడానికి వెళ్ళి. కనుక మనము కొత్త స్వభావాన్ని ధరించుకున్నాం ప్రియులారా. అది వాగ్దానం.
ఆత్మలో ధరించుకున్నాం, ఆత్మలో దేవుని లాంటి వాళ్ళము, ఆ దేవుని ఆత్మను పొంది ఉన్నాం. ప్రభు లాంటి వారమైన ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట చూపించి ముగిస్తాము. కనుక ప్రియులారా, మనము ధరించుకున్నాం. ఇక్కడ ఏముందంట? ధరించుకోవాలి. ఎక్కడ ధరించుకోవాలి? శరీరంలో ధరించుకోవాలి. అది అక్కడ విశ్రాంతిలో ఒక విశ్రాంతి ప్రభుని నమ్ముకుంటే వచ్చింది. రెండో విశ్రాంతి నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. కనుక శరీరానికి విశ్రాంతి వస్తుంది. ఇక్కడ శరీరంలో కొత్త స్వభావం ధరించుకోవాలి. ఒక తప్పు ఆలోచన వచ్చింది, వెంటనే ఒప్పుకో, క్షమాపణ కోరు. ప్రభువా, నువ్వు నా ఆత్మలో మంచి స్వభావం ఉంది, అది నా శరీరానికి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయి. ప్రోగ్రామ్ చేయాలంటే ఇప్పుడు ఒక సెల్ తీసుకుంటానే, నువ్వు కొత్త సెల్ తీసుకుంటానే, దాంట్లో నువ్వన్నీ నీ జీమెయిల్ ఇచ్చి నీవన్నీ ఇస్తే అంతా నీకు ఉపయోగకరంగా పనికి వస్తుంది. సరే, నీకు ఉపయోగకరంగా నువ్వు పనికి వచ్చినావు, వేరే వాడు కొనుక్కున్నాడు, దాన్ని అట్లే పెట్టుకుంటే నీకు సంబంధించినవే వస్తాయి కానీ వానికి సంబంధించినవి కనుక వాడు ఎరాడికేట్ చేసి మొత్తం అదంతా వానికి సంబంధించి సెల్లులో ఎక్కించుకోవాలి. ఇప్పుడు కూడా ఈ శరీరంలో సాతాను నింపి ఉన్నాడు. వాని సెల్ ఇది శరీరం, దాంట్లో దురాశలు వాటిని నింపి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం వాటినన్నిటిని తీసి కొత్త ప్రోగ్రాం చేయాలి. దేవా, నేను నిన్ను నమ్ముకున్నాను కనుక నేను నీతిమంతుడను. నువ్వు నీతిమంతునివి, అంతే. నువ్వు పరిశుద్ధునివి, నీతిమంతునివి, పరిశుద్ధునివి, పరలోకపు రాజ్య పౌరునివి. ఇదంతా ఎక్కడంటే ఆత్మలో జరిగింది. దేవా, నా నీతి శరీరంలోకి ప్రవహించినట్లు సహాయం చేయండి. నా సంతోషము శరీరంలో రావాలి, నా ఆనందము శరీరము రావాలి. నాలో లోపల ఏ పాపము లేదు కనుక శరీరంలో కూడా పాపం లేకుండా ఉండాలనేది నేర్చుకుంటూ పోవడం ద్వారా మనం చాలా సంతోషించగలం ప్రియులారా. కనుక ఒక మాట 1 యోహాను పత్రిక ఒకసారి చదువుదాం, ముగిస్తాం. 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఈ మాటను మనం ఎట్లా స్వీకరించాలి చెప్పండి? ఆయన ఎట్టివాడు అంటే ఈ లోకంలో ఆయన పాపం లేని వాడు, ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు. మనం కూడా అట్టివారమే అంటే మనం పాపాన్ని క్షమించినందుకు మనం అట్టివారమైన అంతే. కనుక ఈ లోకంలో ఒక మొట్టమొదటి ఆదాము ఎలాంటి స్థాయిలో ఉంచుకున్నాడు, అలాంటి స్థాయిలో మనం కూడా ఉన్నాం కనుక మనం ముగించుకుందాం. రక్షణకు వాగ్దానాలు కాబట్టనే ఉన్నవి, అది ఎన్నోసార్లు మనం విన్నాం కనుక రక్షణ మనకు ధైర్యంగా ఉన్నది. ఆరోగ్యం కొరకు కూడా గొప్ప వాగ్దానం ఉన్నది. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నదని పేతురు భక్తుడు చెప్పినాడు. కనుక మనకు ఆరోగ్యం రావాలంటే, దేవా, మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత అనుగ్రహించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నానని చెప్పడమే. అది జరిగిపోయింది. శిలువలో ఎలాగో జరిగిపోయి పాపాల క్షమాపణ జరిగిపోయిందో, శిలువలో మన జబ్బులు కూడా ఆయన వేసుకొని మన జబ్బులు కూడా బాగుపరిచేసినాడు, అయిపోయింది. అయితే అది నీవు నమ్మడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా శరీరంలోకి వస్తుంది ప్రియులారా. కాబట్టి మనకు కొన్ని దేవుడు ఆత్మలో ఇచ్చి ఉన్నాడు. అన్ని ఆత్మలో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ప్రేమ అన్ని ఆత్మ ఫలాలు ఉన్నవి. అవి శరీరానికి రావాలి. దానికి మన మనస్సు కారణం. ఏమంటే మనస్సు ఏమనంటే, నీవు శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది, ఆత్మానుసారమైన మనసు దేవునికి సఖ్యతగా ఉంటుంది అన్నట్లు. నువ్వు ఏదైనా ఒక సంతోషం కలిగినప్పుడు, దేవా, మీరు ఆ సంతోషము కలిగించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. నా ఆత్మలో ఉన్న సంతోషము శరీరానికి మీరు అనుగ్రహించమని మనం వేడుకోగానే ఆత్మలో ఉన్నవన్నీ శరీరానికి వస్తాయి. అప్పుడు ఆత్మ శరీరము సఖ్యతతో నడుస్తుంది, ఇబ్బంది లేకుండా పోతుంది. అలాగే మనం జీవించడం గాక దేవుడి ఈ మాటలను ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని మాటలు విన్నాం. మనలో దురాశ ఉందని గుర్తిస్తే సులభంగా ఇబ్బంది లేకుండా బయటపడతాం. దురాశ కలగడం తప్పు కాదు. దురాశను గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా పొరపాటు పడి దాంట్లో పడడమే తప్పు. అయినా ఒకవేళ పడినా ఆ దేవుని వాగ్దానాలు ఉన్నాయి, రా, ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పటికైనా బయటికి రా అంటున్నాడు. అలాగ ప్రభు ఒకే ఒక్క తీర్మానము చాలు పరలోకానికి, ఒకే ఒక్క తీర్మానం చాలు ఈ లోకానికి కూడా. ఏమని అంటే, ప్రభువా, నీకు పరలోకానికి విరోధంగా పొరపాటు చేసినాను, దయతో నన్ను మన్నించుని వేడుకోవడం ద్వారా మనకు తెలియని సంతోషం, ఆనందం కలుగుతుంది. అలాగా మనం జీవించడం గాక. దయగల మా తండ్రి, ఏదో కొన్ని మాటలు ప్రభువా మేము విన్నాము. ఈ మాటలు అన్ని పరిపూర్ణత, పరిపక్వత ఉందని కాదు, కానీ ఏదో కొన్ని విషయాలు మేము అర్థం చేసుకున్నాం. నాకంటే ఇంకా విన్నవారికి ఇంకా ఎక్కువ విషయాలు అర్థమై ఉండవచ్చు, ఎక్కువ విషయాలు వారికి తెలిసి ఉండవచ్చు. ఎట్లయితేనే మేము మీతో సమాధానంగా ఉండాలి, లోకముతో సమాధానంగా ఉండాలి,
మా హృదయం సమాధానంగా ఉండాలి. అటువంటి సమాధానం ఈ మాటలు విన్న మాకు అందరికీ మీరు కలిగినట్లు మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. ప్రపంచమంతటా మానవులందరూ దేవుడు ఆరాధించాలని కోరుచున్నాడు. అలాగే నా ప్రభువును మాత్రమే ఆరాధించాలి అని తలంపులు విన్నాం. మరి వాక్యం కూడా శ్రేష్టమైన మాటలు ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి మరి అమూల్యమైన విశ్వాసము అది ఆ పేతురులాగానే అందరికీ ఉన్నది. కానీ మనం పరిమాణాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. ఈ లోకంలో దురాశ ఉన్నది అన్నాడు. దురాశ అది అత్యధికంగా దురాశ ఉంది. కానీ తప్పించుకోవడానికి మనము పరీక్షించుకోవాలి. దురాశ ఉన్నది, దుష్టత్వం ఉన్నది ప్రియులారా. అయితే వాటిని మనం తప్పించుకోవడానికి దేవుడు మనకు మార్గం చూపించాడు. ఎందుకంటే ఆ ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని మనం జీవించాలని. ఎందుకంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారము కావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండమని చదివించాడు ప్రియులారా. మరి శ్రేష్టమైన మాటలు మనకు అందించినటువంటి పెద్దలకు వందనాలు ప్రియులారా. మరి ఇప్పుడు చివరిగా ముగింపు ప్రార్థన దేవదానం అంకుల్ ముగింపు ప్రార్థన చేయండి. వచ్చిన ప్రతి వారికి వందనాలు. దైవజనులైన వారికి, నడిపించిన వారికి వందనాలు. స్థుతులకు ఆధారభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా జీవిత దినాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో మాకు తెలియజేసిన సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ఆయన మీరు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మాకు దేవుడిగా దొరికినందున మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ జూమ్లో ఉదయకాలంని వారి వారి నిద్రను వదులుకొని మీ సన్నిధులు కూర్చున్న ప్రతి వారికి మీ కృపాక్షేములు ఉండునట్లు చేయండి. మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నారు. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదన్నారు. మరి చేరి వచ్చిన మా అందరికీ మీ కృపా సమాధానములతో పాటు మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం మరి కలుగుతుందని చెప్పిన ప్రకారం మా అందరికి అటువంటి సంతోషం దయచేసి ఇప్పుడు మరలా మా మందిరాల్లో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన మమ్మల్ని సిద్ధపరిచి ఆయతపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని మరొకసారి మమ్మల్ని మేము మీ కృపాస్తాలకు అప్పగించు సహాయం దయచేయమని, ఈ దినదిములతో నింపమని, మరి ఎవరైతే అనారోగ్యంగా బలహీనంగా ఉన్నారో వారిని కనికరించి కరుణించి కటాక్షించి ముట్టి స్వస్థపరచమని, ఎవరు ఏ అవసరతలో ఉన్న అవసరాలు తీర్చమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన పెద్దలు దేవదాన వంకులకు ప్రభువుకు వందనాలు. మరి ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన పాఠాల ద్వారా అలాగనే కీర్తన ద్వారా ఆరాధించి స్తుతుల ద్వారా ఆరాధించిన చివరి ప్రార్థించిన పెద్దలందరికీ ప్రభు నామములో వందనాలు. మరి ఈరోజు ముఖ్యంగా మన మధ్యలో ఆరాధన తలంపులు వాక్య సందేశం పంచుకున్నటువంటి మరి పెద్దలు నారాయణ రెడ్డి అంకుల్ గారికి జూమ్ కాన్ఫరెన్స్ తరపున మా అందరి తరపున ప్రభు నామములో వందనాలు ప్రియులారా. మరి ఈ 4927వ దినాన్ని నడిపించడానికి అధ్యక్షతగా నాకు ఇచ్చినటువంటి బనవాసనకు ప్రభు నామములో ప్రత్యేక వందనాలు.